ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి దినము దేవుని యొక్క మాటను చేతపట్టుకొని ప్రతి ఒక్క లోయలని, ప్రతి ఒక్క శ్రమలని దాటుతూ ధైర్యాన్ని తెచ్చుకుంటూ జయ జీవితాన్ని జీవిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించి దేవుడి రుచి మనల్ని బలపరచబోతున్నాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఏ అపరాధము, ఏ తప్పు చేయని వ్యక్తిలో నిజంగా అంతకంతకు వాళ్ళు బలము నొందుతారు అని దేవుడి రుచి మనకు వాగ్దానం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం చెయ్యని తప్పుకు మనకు అవమానం వస్తే, నింద వస్తే మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. నేను చేయని తప్పుకు నేను ఎందుకు ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని. కానీ ఏ తప్పు నువ్వు చేయలేదని మనుషులకు తెలియకపోవచ్చు. నీవు ఒక బ్యాడ్ వ్యక్తిగా అని మనుషుల దృష్టిలో ముద్ర ఉండొచ్చు. కానీ నీ క్రియలను చూస్తున్న యేసయ్య నువ్వు నిరపరాధివి అని ఆయన దృష్టిలో ఒకవేళ అది ఆయన తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు మనుషుల ఎదుట నీ బలాన్ని, నీ ఖ్యాతిని, నీ ఘనతను పెంచుతాడు తప్ప ఆయన ఎప్పుడూ కూడా తగ్గించడు. ఎందుకంటే నీ నీతి అది మనుషులకు అర్థం కాకున్నప్పటికీ దేవునికి అర్థమైతే చాలు. దేవుడు ప్రపంచం ముందు, అనేక వ్యక్తుల ముందు నిన్ను ఆయన హెచ్చిస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో మనము మన యొక్క మార్గములను చక్కపరుచుకుంటూ మన యొక్క ప్రవర్తనను చక్కపరుచుకున్నట్టయితే దేవుడు మనకు బలాన్ని, శక్తిని ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నేను ఏ తప్పు చేయకున్నా కానీ మనుషులు వేసే నిందలు నేను భరించలేకపోతున్నాను, నన్ను ఎవరు చూడట్లేదు, నా లైఫ్ ఎంతవరకు ఇలాగే ఉంటుంది అని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే నీ లైఫ్, నీ జీవితం ఎవరికి తెలియనప్పటికీ కూడా దేవునికి తెలుసు. దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నిన్ను బలపరచడానికి, అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతని నీకు ఇవ్వడానికి దేవుడు సమీపముగా ఉన్నాడు. కనుక ఈ వాగ్దానంతో దేవుడు నిన్ను ఓదారుస్తున్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకొని మనం ముందుకు సాగుదాము. ప్రతి అవమానాన్ని, ప్రతి నిందని, ప్రతి ద్వేషములని మనం పక్కకు పెట్టేసి యేసయ్య నన్ను చూస్తున్నాడు అన్నాక విశ్వాసముతో దేవుడు నా బలాన్ని రెట్టింపు చేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను హెచ్చిస్తాడు అన్న విశ్వాసంతో ముందుకు సాగు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆయన కృపతో ఉంచుతాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నమ్మిన ప్రతి జీవితంలో, కృంగిపోయిన ప్రతి జీవితాన్ని లేవనెత్తి అంతకంతకు బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈరోజు చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించావు తండ్రి. దేవా, మాలో ఏ పాపమో కానరానప్పుడు తండ్రి, మనుషులు మమ్మల్ని అనవసరంగా నిందించినప్పటికీ మమ్మల్ని చూస్తున్న దేవుడవు కనుక ఇదిగో మనుషులు నిర్ణయించుకున్న, మనుషులు అంచనా వేసుకున్న అంచనాల ప్రకారము కాకుండా నీ నిర్ణయం చొప్పున మా బలమును రెట్టింపు చేసి మమ్మల్ని దీవిస్తావని ఈరోజు వాగ్దానం చేసావయ్యా. నీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాను. ఈ వాగ్దానము ప్రతి ఒక్క జీవితంలో మీరు నెరవేర్చమని మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటాం. ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.